పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల గురించి, కార్యకర్తల గురించి, ఉద్యమకారుల గురించి ఆమె ఆలోచించడం తప్ప ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి నేను సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఆమె చేసిన ఆరోపణలు మాత్రమే మీరు సమాధానం ఇవ్వండి. ఆరోపణలు చేసినటువంటి కవితక్క గాని మీద ఈరోజు మీరు వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు కదా. ఇదా మీ పార్టీ నేర్పిన సంస్కారము? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆడ మహిళలకు సరైన గౌరవం లేదనే కదా ఈరోజు మేము ఒక శక్తిగా ఏర్పడి ఈరోజు కవితక్క వెనకాల మేము నడుస్తున్నాము. ఆ మాత్రం మేము మీరు అర్థం చేసుకోకుండా ఈరోజు ఏవేవో అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ సార్ చెప్పలేదా మీడియా ముఖంగా నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటికి వస్తుందని? ఆ రోజు మీరందరూ ఎక్కడ పోయారు? ఈరోజు కేసీఆర్ సార్ని మీరు గౌరవిస్తున్నా అంటున్నారు కదా. మరి కేసీఆర్ సార్ చెప్పిన మాటను మీరు ఎందుకు పాటించలేకపోతున్నారు? కేసీఆర్ సార్ చెప్పారు కదా నా బిడ్డ ఎటువంటి తప్పు చేయలేదని ఆమె చెప్పినా కూడా ఈరోజు మీరు అదే లిక్కర్ రాని అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏమాత్రం సిగ్గుశరం ఉందా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడే కదా కేసీఆర్ సారు. ఆయన చెప్పిన మాటకు కూడా మీరు గౌరవం లేకుండా ఈరోజు ఒక ఆడబిడ్డను మీరు వేధిస్తూ ఉన్నారు మానసికంగా. చెప్తున్నా నిజంగా కవితక్క మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. నిన్న మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరు నిజంగా చెప్తున్నా ఎంత వండర్గా మీరు మాట్లాడినంటే, ఒక మామూలు మహిళగా నేను ఈరోజు బయటికి వెళ్తున్నా. నేను ఒక సిస్టమ్ నేర్పను. ఆ సిస్టమ్ ఈ తెలంగాణ జాగృతి. ఆ జాగృతి ఒక పార్టీలాగా స్థాపించి ఒక సిస్టమ్తో మేము కూడా చట్టసభల్లో కూర్చునే స్థాయికి మమ్మల్ని కవితక్క తీసుకొస్తుందని మేము ఆశించి ఆమె పెడుతున్నటువంటి పార్టీకి మేము పూర్తిగా మద్దతు